నాకు కూడా సాయిబాబా సార్ తోటి 30 ఏళ్ల పైన అనుభవం ఉంది. చెప్పాలంటే అన్నీ రిపీట్ చేయవలసి వస్తుంది. కాకపోతే సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఎవరు పోయినా కూడా ఒక స్మైల్ ఇస్తాడు. ఒక స్మైలింగ్ నేచరు. ఆ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బోత్. లోపల ఏముండదు. ఆయన బయట ఏం చెప్తుంటాడో లోపల కూడా అదే ఉంటుంది. అంత ప్యూరిటీ పర్సన్. ఒక్కోసారి కొన్ని సందర్భంలో మేము వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏం సార్ మీరు ఇలా ఉన్నా అంటే అది అంతే, అది వెళ్ళని అండి, ఏం కాదు అని అట్లా లైట్గా తీసుకుంటాడు అనమాట. కొన్ని సందర్భంలో నాకు కూడా కొంచెము ఈ విధంగా ఇంత స్థితప్రజ్ఞుడు అంటాం కదా, ఆ విధంగా ఉంటాడనమాట. అసలు ఎందుకు ఇట్లా ఉంటాడో ఈ విషయం కొంచెం అందరికి చెప్పాలి సార్. సాయిబాబా సార్ మీరు అలా ఎలా ఉండగలుగుతారో ఒకసారి అందరికి చెప్తే మేము అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము సార్. మిగతా రిటైర్మెంట్ లైఫ్ అనను, సెకండ్ ఎండింగ్ మీకు హ్యాపీగా హెల్తీగా ఈ ఫ్యామిలీతోటి గడపాలని కోరుకుంటూ. సాయిబాబా సార్ రిటైర్మెంట్ సందర్భంగా అంటే మా విషయం చెప్పకపోతే కూడా ఈ సభ అంటే కొంచెం వెళ్తీ ఉంటుందనే ఉద్దేశం కొద్దిగా నేను వచ్చాను. సారు మా తమ్ముని వాళ్ళ పాపను తన కోడలుగా స్వీకరించి మమ్మల్ని అందరినీ తన ఆనందంలో పాల్పంచుకున్నారు. కాబట్టి అందరికీ నమస్కారం. సాయిబాబా గారికి కూడా చాలా కృతజ్ఞతలు.